లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మహాజ్ఞాని, భూమి మీద అతని వంటి జ్ఞాని ఇంకెవరు లేరని దేవుడే స్వయంగా సెలవిస్తూ వచ్చిన వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఆయన యొక్క ఆలోచన విధానం చూస్తున్నాం. సొలొమోను మహాజ్ఞాని, ప్రసంగి ఆయన్నే. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మన్నైనది వెనుకటి వలనే మరలా మన్నైపోవును. అంటే ఆది కాండంలో చూస్తే దేవుడు నేల మంటి నుండి నరుని నిర్మించి ఆయన నాసికారంధ్రములలో జీవాయువుతగా నరుడు జీవాత్మాయను అని రాయాలి. ఆయన వాయువు వదినాడు కాబట్టి ఆ వాయువు దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది. ఆ మన్ను ఏమవుతుంది, అదే వెనుకటి వలె తిరిగి మన్ను అయిపోతుంది. నిజమే, ప్రపంచంలో చూస్తే ఏ దేశస్తులైనా ఏ మతస్థులైనా స్త్రీ పురుష భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా చనిపోతే భూమిలో పాతేస్తున్నారు, వారు మన్నుగా చేయబడుతున్నారు. ఇది అందరికి తెలిసిన సత్యం. అయితే ఇక్కడ ఒక దేవుని యొక్క మహా కనికరం చొప్పున ఒక మాట ఏంటంటే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని రాయబడేది. అయితే మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప సత్యాన్ని మనం మరవద్దు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అంటాడు. ఈ ఆత్మ వెళ్ళి ఏం చేస్తుందంటే, ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే తీర్పు కొరకు నిలబడాలి. కొందరు జీవ పునరుద్ధారం కొరకు, కొందరు నరకము పాతాళం లోకంలోనికి వెళ్ళడానికి, అంటే ఆరని అగ్నిలోనికి వెళ్ళడానికి ఆయన తీర్పు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడాల్సి వచ్చింది. అయితే ఈ వెళ్ళే ఈ క్రమములో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద జీవించిన సంవత్సరాలు దేవునికి, వాక్యానికి, ఆయన శిలువకు, ఆయన రక్తానికి మనం ఎంత విధేయతగా ఉండి ఆయన వలె జీవించినామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన కోరుకునేది ఏంటంటే, నిన్ను నన్ను ఆయన వలె ఉండాలని. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 11:1 ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. ఎంత గంభీరంగా, ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఉదయకాలము ప్రభు రక్తంలో కడుగబడిన మనము, వాక్యము ధ్యానించి సంఘంలో నాటబడి యేసు రక్తంతో విమోచింపబడిన మనము, మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆయన తీర్పు ముందులో, ఆయన సింహాసనం ముందు, ఆయన న్యాయపీఠం ఎదుట సాగిలపడ్డప్పుడు, అయితే మనము కుడివైపు నుండి తండ్రి చేత ఆశీర్వదింపబడే గుంపులో ఉన్నామా, ఎడమ వైపు నుండి తండ్రి చేత శపించబడే గుంపులో ఉన్నామా? ఇప్పుడే సరి చేసుకోవాలి. ఈ భూమి మీద బతికిన దినాలే మనం సరి చేసుకోవాలి. శరీరం యొక్క, మనసు యొక్క కోరికల ప్రకారం జీవిస్తే మనము ఆత్మ వెళ్ళి ఆ శపింపబడిన గుంపులోనికి వెళ్తుంది. ఆత్మానుసారంగా జీవిస్తే ఈ లోకంలో ఏ పరిస్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్న, దరిద్రతలో ఉన్న, అంగహీనతలో ఉన్న, హింసింపబడ్డా, దూషింపబడ్డా, నిత్యం మహిమలో కుడివైపున ఆశీర్వదింపబడే గుంపులోకి వెళ్తాం. ఏ గుంపులో ఉండాలనేది మనం ఇక్కడనే నిర్ణయం చేసుకొని మనం వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు, శ్రేష్టమైన ఘనమైన ప్రభావం కలిగిన నామని బట్టి వందనాలు. ఉదయకాలం సొలొమోను నీ మహిమ చొప్పున మాట్లాడుతూ వచ్చిన లేఖన వాక్కులను బట్టి స్తోత్రములు. మేము కూడా మన్నైపోయే వారమే ఆ విషయం ఎరిగి ఆత్మానుసారంగా నీ మహిమ కొరకు జీవించట కృప దయచేయండి. నీ చిత్తంలో ఉండడానికి సహాయపడండి. బలహీనలో మనం ఒప్పుకొని తండ్రి, మా యాత్ర జీవితం అంతా నీ వాక్యానుసారంగా, నీ శిలువకు నమ్మకమైన జీవితం అనుగ్రహించమని అపొస్తలుడైన పౌలు అన్ని పోలు నడుచుకుంటే కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.